ఎస్ఐ గారు ఆనందభైరవి ఇంటికి రాగానే, "మీరు చెప్పే వరకు విశాల్ మిస్ అయిన విషయం మాకు తెలియదు ఎస్ఐ గారు" అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. "విశాల్ మీ ఇంటికి ట్రీట్మెంట్ చేయడానికి వచ్చేవాడంట కదా! ఆయన ట్రీట్మెంట్ చేయడం కోసం ఆఖరిగా మీ ఇంటికే వచ్చినట్టు తెలిసింది. అందుకే మీ ఇంట్లో వాళ్ళను ఎంక్వైరీ చేయాలి. మీ ఇంట్లో వాళ్ళే డాక్టర్ విశాల్ని ఏదో చేశారని అనుమానం ఉంది" అని ఎస్ఐ ఆనందభైరవితో చెప్తూ ఉంటాడు. "ఎస్ఐ గారు, మీరు చెప్పినట్టుగా మా పెద్ద కోడలు అనన్యకు ట్రీట్మెంట్ చేయడానికి డాక్టర్ విశాల్ వచ్చేవాడు. అంతేకాని మా ఇంట్లో వాళ్ళు ఏదో చేశారనుకోవడం మీ ఊహ మాత్రమే. విశాల్ ఆ తరువాత మాకు ఒకసారి లెటర్ కూడా రాశాడు. తానంతట తానే రాలేకపోతున్నానని లెటర్లో రాశాడు" అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. "లెటర్ రాశాడా? ఏది ఆ లెటర్ ఒకసారి ఇవ్వండి" అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. "ఎస్ఐ గారు, కరెక్ట్ పాయింట్ అడిగారు. ఆ లెటర్ చదివితే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది" అని కాంచన చెప్తూ ఉంటుంది. "లెటర్ ఎక్కడ ఆనందభైరవి గారు" అని ఎస్ఐ అడుగుతూ ఉంటే, రోహిత్ వెళ్ళి లెటర్ తీసుకొచ్చి ఎస్ఐకి ఇస్తాడు. ఎస్ఐ లెటర్ని చదివి, "ఇందులో క్లియర్గా రాసి పెట్టుంది కదా ఆనందభైరవి గారు, శరణ్య వల్లే నేను అనన్యకు ట్రీట్మెంట్ చేయలేకపోతున్నానని. ఇక్కడ శరణ్య అంటే ఎవరు" అని ఎస్ఐ అడుగుతూ ఉంటాడు. "మా చిన్న కోడలు, ఈ అమ్మాయే" అని ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. "ఓ, అయితే ఆ అమ్మాయి పెద్ద కోడలన్నమాట" అని ఎస్ఐ అంటూ ఉంటే, "అవును" అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. "మీ కుటుంబంలో అందరినీ కూడా ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది. ముందుగా శరణ్య గారిని ఎంక్వైరీ చేయాలి" అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. "ఎస్ఐ గారు, నాకేం తెలీదు" అని శరణ్య చెప్తూ ఉంటుంది. "నీకు ఏం తెలుసో ఏం తెలీదో పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీలో తేలుతుంది. పదమ్మా వెళ్దాం" అని చెప్పి ఎస్ఐ అంటాడు. "కానిస్టేబుల్స్, ఆ అమ్మాయిని తీసుకెళ్లి జీప్ ఎక్కించండి" అని ఎస్ఐ చెప్తూ ఉంటే, శరణ్య ఆనందభైరవి దగ్గరకు వెళ్తుంది. ఆనందభైరవి శరణ్య చేతులు పట్టుకొని శరణ్యకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక పోలీసు వాళ్ళు శరణ్యని తీసుకెళ్లి పోలీస్ జీప్ ఎక్కిస్తారు. ఇక అది చూసి అనన్య, కాంచన ఇద్దరు కూడా సంతోషపడుతూ ఉంటారు. ఇక ఆనందభైరవి ఆలోచిస్తూ ఉంటే, అనన్య ఆనందభైరవి దగ్గరికి వెళ్ళి, "అత్తయ్య గారు, ఏంటండి మొహమంతా అలా మాడిపోయింది? చేతిలో వాచ్ పెట్టారు, 3 రోజులు గడువు అన్నారు, ఇందాకలు కూడా వచ్చి 5 గంటలే అని టెంపో ఇచ్చెళ్ళారు. నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించడం మీ వల్ల కాదు. పాపం సరే, నేను పోలీసులు ఎంక్వైరీ పేరుతో లాఠీతో కొడతారో లేకపోతే థర్డ్ డిగ్రీయే ప్రదర్శిస్తారో, ఇక మీరు ఏం చేయలేరు అత్తయ్య గారు. మీరు తేలుకాటు వేశారు, నేను పాము కాటు వేశాను. ఆ పాము కాటుకు కూడా మీరు మందు వేయాలని చూస్తే దాన్ని ఈ భూమి మీదే లేకుండా చిదిమేస్తాను" అని అనన్య ఆనందభైరవితో అంటూ ఉంటే, ఆనందభైరవి అనన్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటుంది. "ఏంటి, నేను ఏం చేయలేవనా" అని ఆనందభైరవి అనన్య గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే, "చేయలేవరు అత్తయ్య గారు" అని చెప్పి అనన్య చెప్తూ ఉంటుంది. "అనన్య, చూస్తూ ఉండు, సరే నేను ఎలా బయటికి తీసుకురావాలో నాకు తెలుసు" అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. "ఇది కేవలం మీ ప్రెస్టేషన్ మాత్రమే" అని అనన్య అంటుంది. "ప్రెస్టేషన్ని నిజం చేసి చూపిస్తాను" అని చెప్పి ఆనందభైరవి అనన్యను వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. "అత్తయ్య గారు, ఇక మీరు నా మీద గెలవలేవరు, నేను గెలవనివ్వను. ఆ సరే, నేను పోలీస్ స్టేషన్లోనే మగ్గిపోయేలా చేస్తాను" అని చెప్పి అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు లీలావతి, కోటేశ్వరరావు, రోహిత్, అనన్య, కాంచన అందరూ కూడా హాల్లో ఉంటారు. అప్పుడు కోటేశ్వరరావు, "కాంచన, నువ్వు శరణ్య గురించి తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. ఆ అమ్మాయి అలాంటిది కాదు" అని చెప్పి చెప్తూ ఉంటాడు. "అమాయకంగా మొహం పెట్టినంత మాత్రాన ఆ శరణ్య మంచిదైపోతుందా ఏంటండి? ఆనంద ఎప్పటికప్పుడు నా కోడలు నా కోడలు అని చెప్పి వెనకేసుకొస్తుంది. దాని మాయలో పడిపోయింది ఆనంద" అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. "అమ్మ, కాసేపు ఆగితే నిజమేంటో బయటపడుతుంది కదా" అని రోహిత్ అంటాడు. "నిజం బయటపడుతుందిరా, ఖచ్చితంగా బయటపడుతుంది. ఆనందను ఆ శరణ్య మోసం చేస్తుందనే నా బాధంతా" అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. ఈ మాటలన్నీ కూడా రాజేశ్వరరావు పైనుంచి వింటూ ఉంటాడు. ఇక అప్పుడే ఆనందభైరవి శరణ్యని తీసుకొని ఇంట్లోకి వస్తూ ఉంటుంది. ఇక రాజేశ్వరరావు పరిగెత్తుకుంటూ ఆనంద దగ్గరకు వెళ్ళి, "ఆనంద, ఏమైంది" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. "ఇప్పటి వరకు సరే నేను అందరూ కూడా నోటికొచ్చినట్టు మాట్లాడారు కదండి, ఆ మాటలన్నీ వెనక్కి తీసుకుంటారా" అని ఆనందభైరవి అడుగుతూ ఉంటుంది. ఇక అందరూ కూడా ఆనంద వైపు షాకింగ్గా చూస్తూ ఉంటే, ఏ పోలీసులైతే శరణ్యను తీసుకెళ్లారో ఆ పోలీసులే శరణ్య తప్పు లేదని శరణ్యను వదిలిపెట్టారు అని చెప్పి ఆనందభైరవి చెప్తూ ఉంటుంది. "ఏంటమ్మీ, వదిన గారు ఇలా చెప్తున్నారు" అని కాంచన అనన్యను అడుగుతూ ఉంటుంది. "అదే నాకు కూడా అర్థం కావట్లేదమ్మా" అని అనన్య చెప్తూ ఉంటుంది. మొత్తానికి వదిన గారు శరణ్య ఏ తప్పు చేయలేదని నిరూపించుకొని ఇంటికి తీసుకొచ్చారు. ఈ పోలీస్ వాళ్ళకు ఎంత జీతాలిచ్చినా సరిపోవట్లేదేమో, లంచాలు తీసుకొని తప్పు చేసిన వాళ్ళని తప్పు చేయలేదని చెప్తున్నారు అని చెప్పి కాంచన అంటుంది. ఇక ఆ మాటకు ఆనందభైరవికి కోపం వచ్చి చాలా కోపంగా ఫ్లవర్ వాజ్ తీసుకొని కాంచనకు విసిరి కొడుతుంది. ఇక కాంచన కిందకి వంగటంతో ఫ్లవర్ వాజ్ కింద పడి పగిలిపోతుంది. "ఏయ్ కాంచన, ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఈ ఆనందభైరవికి చట్టాన్ని కొనాల్సిన అవసరం లేదు. నా కోడలు ఏ తప్పు చేయలేదని నేను నమ్మానంటే అది ఒక శిలాశాసనం.
ఈ కుటుంబం అంతా ఏకమై నా కోడల గురించి తప్పుగా చెప్పినా నేను నమ్మను అని చెప్పి ఆనంద భైరవి కాంచనకు చెప్తూ ఉంటుంది. నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావంటే నాలుక చీల్చేస్తాను అని ఆనంద భైరవి కాంచనకు వార్నింగ్ ఇచ్చి లీలావతి దగ్గరకు వచ్చి, అక్క నువ్వేంటో నాకు బాగా తెలుసు, కానీ కాంచన చెప్పిన మాటలు విని నువ్వు సరే నేను తప్పుగా అర్థం చేసుకున్నావక్క అని ఆనంద భైరవి లీలావతికి చెప్తూ ఉంటుంది. నిజం తెలియనప్పుడు ఎవరైనా సరే అలానే మాట్లాడతారు కదా ఆనంద, తొందరపడి అలా మాట్లాడిందిలే కాంచన వదిలే అని చెప్పి లీలావతి చెప్తూ ఉంటుంది. ఇప్పటికైనా సరే నేను మంచిదని నువ్వు నమ్ముతున్నావు కదక్క అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. లీలావతి శరణ్య వైపు అలానే చూస్తూ ఉంటుంది. శరణ్య తప్పు చేయలేదని పోలీసులు నమ్మారు, కానీ పోలీసులు మళ్ళీ వస్తానన్నారు. ఈసారి గట్టిగా నిఘా పెట్టి తప్పు చేసిన వాళ్ళ ఎవరైనా సరే పట్టుకుంటామని వాళ్ళకు శిక్ష వేస్తామని చెప్పారు. పైనుంచి పోలీసు వాళ్ళకు విశాల్ కేసులో ఆర్డర్స్ బాగా వచ్చాయి అని చెప్పి ఆనంద భైరవి కాంచన అనన్య ముందు చెప్తూ ఉంటే కాంచన అనన్య కంగారు పడుతూ ఉంటారు. ఈసారి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే దొరికిపోతారు అని ఆనంద భైరవి కాంచన అనన్యకు చెప్పి అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక ఆనంద భైరవి ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అనన్య కాంచన ఇద్దరు కూడా ఆనంద భైరవి దగ్గరకు వెళ్ళి, భలే టైంపాస్ చేస్తున్నారు అత్తయ్య, 3 రోజులు అన్నారు, టైం మొత్తం అయిపోయింది, ఇంకా 20 నిమిషాలు మాత్రమే ఉంది, ఈ 20 నిమిషాల్లో మీరు ఏం చేస్తారే అని చెప్పి అనన్య ఆనంద భైరవిని అడుగుతూ ఉంటుంది. ఇంకా 20 నిమిషాలు ఉన్నాయి కదా, ఖచ్చితంగా 20 నిమిషాల్లో చేయాల్సింది చేస్తాను అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది. ఆహా నిజమా అని అనన్య అడుగుతూ ఉంటుంది. చూస్తావు కదా 20 నిమిషాలంటే ఎన్ని సెకండ్లో నాకు తెలుసు, నీకు తెలుసు, నిన్ను తప్పు చేశావని ఇంట్లో నుంచి బయటకు గెంటడానికి 2 సెకండ్లు చాలు అని చెప్పి ఆనంద భైరవి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అసలు ఈవిడ కాన్ఫిడెన్స్ ఏమై ఉంటుందమ్మా అని అనన్య కాంచనతో అంటూ ఉంటుంది. ఇక అప్పుడే పోలీసు వాళ్ళు మళ్ళీ ఆనంద భైరవి ఇంటికి వస్తారు. కాంచన పోలీసు వాళ్ళని చూసి, అమ్మి పోలీసు వాళ్ళు మళ్ళీ వచ్చారు, రామి పోదాం అని చెప్పి కాంచన అనన్యని తీసుకొని కిందికి వస్తుంది. ఆనంద భైరవి గారు, విశాల్ కేసులో మాకు పై నుంచి చాలా స్ట్రిక్ట్గా ఆర్డర్స్ వచ్చాయి, ఈ కేసుని ఎలాగైనా సరే సాల్వ్ చెయ్యాలి. ఆల్రెడీ మీ కోడలు సరే మేము ఎంక్వైరీలో ఏ తప్పు చేయలేదని నిర్దోషిగా నిరూపించాము, అలాగే ఇప్పుడు మీ పెద్ద కోడలు అనన్యను మేము ఎంక్వైరీ చేయాల్సి ఉంటుంది అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అదేంది ఎస్ఐ గారు అలా అంటున్నారు, మతిస్థమితం లేని మా అమ్మిని మీరు ఎలా ఎంక్వైరీ చేస్తారు అని కాంచన అంటుంది. మాకు ఎలా ఎంక్వైరీ చేయాలో తెలుసు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఒకవేళ మీరు ఎంక్వైరీ చేసినా పిచ్చిది చెప్పిన మాటలు పిచ్చి మాటలే కానీ కరెక్ట్ మాటలు కాదు కదా అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. చెప్పాం కదండి ఎవరిని ఎలా ట్రీట్ చేయాలో మాకు బాగా తెలుసు అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఆనంద భైరవ గారు, డాక్టర్ విశాల్ కనిపించక చాలా రోజులైంది, ఇన్ని రోజులు కనిపించకుండా పోయాడంటే అతను ఖచ్చితంగా చచ్చిపోయే ఉంటాడు. అతను చివరిగా వచ్చింది మీ ఇంటికే కాబట్టి అతన్ని చంపి మీ ఇంట్లోనే ఉంచి ఉండొచ్చు. ఖచ్చితంగా అతను మీ ఇంట్లోనే ఏదో ఒక మూలన ఉంటాడని నా అనుమానం, అందుకు మీ ఇల్లుని సోదా చేయాలనుకుంటున్నాం అని ఎస్ఐ చెప్తూ ఉంటాడు. అలా ఎలా చేస్తారు అని చెప్పి రోహిత్ అంటాడు. పోలీసులు ఎలాగైనా ఎంక్వైరీ చేయొచ్చు, అవన్నీ మీకు అనవసరం, కానిస్టేబుల్స్ ఆ లెటర్ నాకు ఇచ్చి ఇంటిని సోదా చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటాడు. ఇక కాంచన అనన్య ఇద్దరు కంగారు పడుతూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.